ఈరోజు రంజిత్ రెడ్డి వాళ్ళ ఆవుకు జ్వరం వచ్చింది. ఇలా మనం డైరీ ఫామ్ ఉంటే ఇలా మనం ట్రీట్మెంట్ చేయాలనుకుంటేనే డైరీ ఫామ్ పెట్టుకోవాలి. ఒక డాక్టర్ మీద డిపెండ్ కావద్దు. అది చూడండి, ఆవుకి 106 జ్వరం ఉందండి. అంటే నేను ఏమంటున్నా అంటే ఒక డాక్టర్ మీద డిపెండ్ కావద్దంటే డాక్టర్ రాకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకుని ఎలా ఉండాలంటే అలాగైతేనే డైరీ ఫామ్ మెయింటైన్ చేయగలుగుతాం. మ్యాస్టిక్స్ తోటి పొడవు ఉందా లేదా తెలుసుకోవచ్చు. మ్యాస్టిక్స్ తోటి ఒకసారి చెకింగ్ చేస్తాను చూడండి. లైట్ గ్రీన్ కలర్ లోకి మారింది. అది చూడండి ఒకసారి, లైట్ గ్రీన్ కలర్ లోకి మారింది. అలా చెకింగ్ చేసుకొని ఒక డాక్టర్ రాకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకునేలా ఉండాలి. దీనికి 106 జ్వరం అంటే మామూలు జ్వరం కాదండి. దీనికి చూడండి ఆవు ఎలా ఊగుతుందో. అలాగే పొదువు వాపు ఉంది కాబట్టి మనం దీనికి ఆయింట్మెంట్ రాసుకుంటే సరిపోతుంది. దీనికి మన ట్యూబ్స్ కూడా ఎక్కియాల్సిన అవసరం ఉండదు. దీనికి వాపుకి మనం పాలు అనేది రాకపోవడం జరిగినప్పుడు ట్యూబ్స్ ఎక్కియడం జరుగుతుంది. ట్యూబ్స్ కూడా మన మెడికల్ షాప్లలో దొరుకుతుంది. ట్యూబ్స్ అంటే ఇస్తారు. అలా చేసుకోవాలండి ట్రీట్మెంట్. డైరీ ఫామ్ అంటే ఇలాంటి చాలా రిస్క్లు ఉంటాయి. అందరు డైరీ ఫామ్ ఈజీ అనుకుంటారు కానీ డైరీ ఫామ్ అనేది చాలా రిస్క్ ప్రాసెస్ అండి. అలా పొదుగుకి అలా రాసుకోవాలి చూడండి. అలాగే మీకు ఒకటి కాల్షియం అని చెప్పాను కదా, ఆ రోజు బర్రీని రోజు ఇలా కాల్షియం పెట్టుకోవాలి ఆవుకి. మెడికల్ షాప్లలో కాల్షియం అంటే ఇస్తారు. అలా ఈ ఆవుకి కాల్షియం అలా ఎక్కించుకోవాలి చూడండి. అలా ఎక్కించుకున్న తర్వాత కొంచెం బెటర్ ఉంటుంది ఆవు. మనం ఏ బిజినెస్ అయినా చూస్ చేయాలండి. డైరీ ఫామ్ అంటే ఈజీ అనుకుంటారు కానీ ఈజీ కాదు, చాలా రిస్క్ ప్రాసెస్.